నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న పదవీ విరమణ చేసినటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో డీజీపీగా హరీష్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీష్ గుప్తా సేవలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 1న నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు చేపడతారు. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కరెంటు డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఈ జనవరి 31న ఆయన పదవీ కాలం ముగిసిపోతున్న సమయంలో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించడం జనరల్గా ఈ సీనియారిటీ ప్రకారంగా చూస్తే హరీష్ కుమార్ గుప్తా గారు టాప్ లిస్ట్లో ఉన్నట్టుగా భావించవచ్చా, లేదంటే కనుక ఇంకెవరన్నా పేర్లు కూడా పరిశీలించారా? జనరల్గా అయితే డీజీపీగా కొత్త అధికారిని నియమించే ముందు కేంద్ర ప్రభుత్వానికి ఒక లిస్టు పంపుతారంటారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ లిస్టులో నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని నియమించుకోవచ్చు అని చెప్పేసి పంపుతారంటారు. ఆ ప్రాసెస్ అంతా జరిగిందా? జనరల్గా ఆ లిస్టు పంపించినట్లుగా ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ మనకి వార్తల్లో వినపడలేదు. సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31వ తారీఖున పదవీ విరమణ చేయబోతా ఉన్నారు. డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం 91 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సీనియారిటీ జాబితాలో తొలిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా కూడా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. 91 బ్యాచ్ సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆయన సీనియారిటీలో తొలి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఆయన సమర్థత్వం మీద చాలా సందేహాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ హయాంలోనే ఆయనపై చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగా ఆయన పేరును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అయితే రెండవ స్థానంలో ఉన్నటువంటి 92 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా కూడా హరీష్ కుమార్ గుప్తా పనిచేస్తా ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా రెండోసారి డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ సమయంలో హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్ డీజీపీగా నియమించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కొంతకాలం హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా పనిచేశారు. అయితే మరో సీనియర్ అధికారిగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావును చంద్రబాబు డీజీపీ పదవిలో తీసుకోవాలన్నటువంటి నిర్ణయించడంతో ఆయనకు ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం కల్పించారు. అయితే చంద్రబాబు మధ్యలో హరీష్ కుమార్ గుప్తా స్థానంలో ద్వారకా తిరుమలరావు నియమించడంతో ఆయనకు కొంత గ్యాప్ ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు 31 రిటైర్ కావటంతో హరీష్ కుమార్ గుప్తాకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా అవకాశం అయితే కల్పించింది. అయితే ద్వారకా తిరుమలరావు మాత్రం ఆయన పదవి విరమణ చేసినప్పటికీ ఆర్టీసీ ఎండీగా తిరిగి కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి మనకైతే సమాచారం ఉంది. సురేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.